చిత్రాలలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరగబోయే సభకు ప్రతి నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు వస్తున్నారు. దీంతో సభకు వచ్చే జన సైనికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం కాకినాడ కమాండ్ కంట్రోల్ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. జనసేన కూటమి ప్రభుత్వం రావడంతో మొదటిగా చెప్పాలంటే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ కమాండ్ కంట్రోల్లో భారీ స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సభకు సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై జనసేనకు సంబంధించినటువంటి నాయకులు భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడమే కాకుండా ముఖ్యంగా ఇద్దరు మంత్రులు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ దానికి సంబంధించిన క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ రేపు సభకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ముఖ్యంగా మన ముందు జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా మన ముందు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటారు. సార్, ముఖ్యంగా చెప్పండి, రేపు జరగనున్నటువంటి ఆవిర్భావ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ముఖ్యంగా మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి మేనేజ్మెంట్కి ధన్యవాదాలండి. ఎందుకంటే ముఖ్యంగా జనసేన విజయాన్ని ప్రజలకు చూపించింది ప్రైమ్ 9. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నో పంచాయతీలు గెలిస్తే మా దగ్గర కూడా లెక్కలేదు. కానీ ప్రైమ్ 9 వాళ్ళు ఇన్ని పంచాయతీలు జనసేన గెలుస్తుంది, ఇక్కడ నిలబడిన ప్రతి దగ్గర ప్రభంజనం అని చెప్పేసి చూపించారు. అలాగే ఆ ప్రభంజనం తాలూకా ఇది విజయం ఇప్పుడు ఏంటంటే జయకేతనం అని చెప్పి ఈ సభకి పేరు పెట్టడం జరిగింది. ఒక మంచి జాగాలో చుట్టూ వెహికల్ పార్కింగ్ అన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా అన్ని వైపుల నుంచి వచ్చిన వాళ్ళకి ఎటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి అటువైపు వెహికల్ పార్కింగ్, అక్కడే ఫుడ్ ఏర్పాట్స్, అక్కడే మంచినీళ్ళు ఏర్పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మాండంగా డాయస్ మీద 200 నుంచి 250 మంది కూర్చొని ఏర్పాటు ఫెసిలిటీ తయారు చేశారు. మంచి సౌండ్ సిస్టమ్, మంచి లైటింగ్తో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోయే సందేశం ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్క అని అంటారు చూసారా. అది రాజకీయాల్లో జనసేన పార్టీ రాకముందు ఒక లెక్క ఉండేది, జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఒక లెక్క వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మంత్రి కాకముందు ఒక లెక్క, మంత్రి అయిన తర్వాత ఒక లెక్క. అప్పటి వరకు పంచాయతీరాజ్కి ఇప్పుడు కూడా 13,326 పంచాయతీల్లో ఒక గ్రామ సభ జరగడం కానీ, రోడ్ల గురించి తీర్మానాలు చేసుకోవడం కానీ, రోడ్లు వేసుకోవడం కానీ భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని ఆ గిన్నిస్ బుక్లో కూడా వెళ్ళింది. రేపు జరగబోయేది నా భూతో నా భవిష్యత్ అండి. పవన్ కళ్యాణ్ గారు మనసులో ఉన్నది ఆవిష్కరిస్తారు. అది ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అనేది, ఏం చేయబోతున్నారు అనేది ఏదైనా సరే ఆయన దేశం గురించి పనిచేసే మనిషి. ఒక రాష్ట్రానికో తెలుగు వాళ్ళకో పరిమితం కాదు. అందుకే ధర్మాన్ని పట్టుకున్నాడు ఆయన. సనాతన ధర్మాన్ని పట్టుకున్నది కారణం ఏంటంటే మొత్తం సనాతన ధర్మం అంటే దానికి హద్దులు లేవు. యావత్ ప్రపంచానికి కూడా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుపడుతుంది దేశం, రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే దిశగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ మా అందరికీ. ఇక ఇంతమంది వీర మహిళలు అందరూ ఉన్నారు. మీరు చాలా కోలాహలంగా చూస్తున్నారు కదా. 2-3 రోజుల నుంచి వాళ్ళంతా కూడా మా వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇచ్చి వచ్చారు కాదు. అందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేసి దూరం నుంచి చిత్తూరు నుంచి ఆవిడ వచ్చారు. ఇలా అందరూ రకరకాలుగా. ఆదినారాయణ గారు నేను ఇప్పుడు రంపచోడవరం వెళ్ళామండి. రంపచోడవరం నుంచి ఒక 25 బస్సులు వేసుకున్న వాళ్ళు వస్తున్నారు. ఒక 25 బస్సులు ఒక ప్లేస్ నుంచి, రంపచోడవరం లాంటి హిల్ ప్లేస్ నుంచి 25 బస్సులు వస్తున్నాయి. అక్కడి నుంచి మేమిద్దరం అక్కడ ఇన్ఛార్జ్గా వెళ్ళాం, అక్కడ అబ్జర్వర్గా. సో అక్కడి నుంచి 25 బస్సులు నెంబర్లతో సహా అన్నీ వచ్చేసినాయి. వాళ్ళకి ఎక్కడ పార్కింగ్ అనేది ఇవాళ ఏర్పాటు అయిపోయింది. సో కాబట్టి అంత బ్రహ్మాండంగా జరుగుతుందని నమ్మకం ఉందండి. అంటే మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అంటే నియోజకవర్గాల నుంచి భారీగా తరలి రావాలని చెప్పేసి ఇప్పటికే జనసేన నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మీరు భారీ స్థాయిలో అక్కడ అంటే రంపచోడవరం నుంచి భారీ స్థాయిలో వచ్చినారు. దానికి మీరేమంటారు? అంటే రేపు జరగనున్నటువంటి సభకు సంబంధించి మీరేమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు ప్రెసింగ్ ఆదినారాయణ. రేపు జరగబోయే ఆవిర్భావ సభకి రంపచోడవరం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా 11 మండలాలు ఉన్నాయి. 11 మండలాలకు సంబంధించి అక్కడ భారీ స్థాయిలో అక్కడ బస్సుల మీద, మోటార్ సైకిల్ మీద, అదేవిధంగా కార్ల మీద వస్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ గారే మాకు న్యాయం చేయగలరు. ఈ గ్రామీణాభివృద్ధి ద్వారా మాకు అన్ని రకాల కూడా గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. అదేవిధంగా అటవీ ప్రాంతం అంతా కూడా రకరకాల దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని పవన్ కళ్యాణ్ గారు అరికట్టి యువతకి ఉపాధి కల్పిస్తారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మంచి స్పందన చేపట్టారు. దాంట్లో భాగంగా మనోహర్ గారు నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ హరిప్రసాద్ గారు ఇక్కడ చక్కని కమిటీలు వేసి అంతా కూడా చక్కగా మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కూడా తరలి వచ్చి ఇది రేపు నభూతో నభవిష్యత్ అనే విధంగా సభ జరుగుతుంది. దీన్ని మేము చాలా
ఆ పండగ వాతావరణం కింద మేము ఆనందిస్తున్నాం. బహిరంగ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీకు భరోసా ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ చూసినా స్వచ్ఛమైన పాలన అందిస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మీరేమంటారు? యువత మహిళలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఇక్కడ మేమేం బిర్యానీ ప్యాకెట్లు మందు బాటలు పంచట్లేదు. స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకునే క్యాపబుల్ ఉన్నటువంటి ఆ సత్తా ఉన్నటువంటి నాయకులంతా కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయట ప్రజలు పిఠాపురం ప్రజలు ముఖ్యంగా అంగరంగ వైభవంగా ఇది జరగబోతుంది. అంతేకాదు వచ్చిన వాళ్ళకి ఎటువంటి దారిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి బిస్కెట్ ప్యాకెట్స్ దగ్గర నుంచి పుచ్చకాయల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వాళ్ళకందరికీ తినేదానికి భోజన వసతి అన్నీ కల్పించారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఒక 3 పాయింట్లలో ఎప్పుడు భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు ఏ కార్యకర్త గురించి ఆలోచించని నాయకులను చూసాం. కానీ భారతదేశ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని ఈరోజు కార్యకర్తల కోసం భోజనాలు ఇవ్వడం కానీ, భోజనాలు వాళ్ళకి తిరుగు ప్రయాణంలో ఎలా వెళ్తారు కానీ, వచ్చేది ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఎండ ఉంటుంది కదా, ఆ ఎండకు తగ్గటువంటి సదుపాయాలు కానీ చేశారు. ఆ తర్వాత కూడా సభ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా క్లీనింగ్ కమిటీ అని వేశారు. ఇంతవరకు ఏ దరిద్రపు ఎదవలు ఎంతమంది పార్టీలు పెట్టారు? ఏ ఎదవైనా ఇలా చేశారా? ఎవడైనా ఆలోచించారా? పర్యావరణాన్ని పరిరక్షిస్తానన్నాడా? కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెబుతారు, చేసి చూపిస్తారు. అన్న మా ఎన్న వస్తాడు, గన్ను వస్తుంది అని చెప్పిన మాటలన్నీ ఈరోజు కళ్ళబుల్లి మాటలే తప్ప కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు నిజంగా ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు ఆనందపడుతున్నారు. ఈరోజు ఆవిర్భావ సభ అప్పుడు ఈరోజు లక్షలు అనుకున్నాం, కొన్ని లక్షలు అనుకున్నాం, ఆ లక్షలు మించిపోయి ఇంకా లక్షలతో 3 లక్షలు అనుకున్నాం, 4 లక్షలు అనుకున్నాం, అంచనాకు మించి దాదాపు 10 లక్షల పైన జనాలు వస్తారని మాకు ఇప్పటికీ తేలింది. కాబట్టి ఇది చాలా అంగరంగ వైభవంగా జరగబోయే మా పండగ కాబట్టి అందరు ఖచ్చితంగా రావాల్సిందిగా. ప్రైమ్ 9 ముందు నుంచి జనసేన పార్టీకి అండగా ఉంది కాబట్టి, అంటే నిజం ఎటువైపు ఉంటే ప్రైమ్ 9 అటువైపే ఉంటుంది కాబట్టి ఈ ప్రైమ్ 9 తరఫున కూడా ఏం తెలియజేసుకున్నారు, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆకేపాటి సుభాష్ని, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ. అంటే ముఖ్యంగా ఏదైతే రేపు జరగనున్నటువంటి ఆవిర్భావకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఎక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి జనసేన నేతలు అయితే ఇక్కడ తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఓటు